జాగ్రత్తగా బ్రతుకు, జాగ్రత్తగా బ్రతికి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. బి వైస్. ఎలా జ్ఞానము? ఏంటి జ్ఞానము? కాలము సమయము ఎరిగిన వారుగా. ఇప్పుడు మనం ఏమి చేయాలి? మీరు బ్రతుకుతున్న జీవితమే మీ జీవితమా? ఇప్పుడు మీరు బ్రతుకుతున్నారే, ఇదే మీరు కోరినదా? లేకపోతే స్థితిగతులను బట్టి నాకు వేరే దిక్కు లేదు కాబట్టి ఇదే నా బ్రతుకుంటున్నారా? చాలా మంది ఏమంటాం, వారి మీద నేరం మోపుతాం, వీరి మీద నేరం మోపుతాం. వారు నాకు అది చేశారు, వీరు ఇట్లా అన్నారు, వారు అది నాశనం చేశారు, వీరు నాకు ఇవ్వలేదు. మనుషుల మీద నేరం వేయద్దు. నీ జీవితం నీ చేతిలో పెట్టాడు దేవుడు. నీవు ఆయన చిత్తానికి సమర్పించుకుని ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన వాక్ ద్వారా నువ్వు మలుచుకుంటే, నీవు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే నీ జీవితాన్ని నువ్వు పైకి లేపగలుగుతావు. నీవు కానీ అదే మార్గంలో సోమరివాణిగా ఎవరి మీద నేరాలు వేసుకుంటూ అదే బ్రతుకుంటూ వెళ్ళుకుంటా, నీ బ్రతుకు కూడా అదే నాశనం. ఇక్కడ ఎంతమంది ఎవరు వస్తున్నారు అంటే ఛాలెంజింగ్. నేర్చుకున్న వయసులో నేర్చుకున్నాం, నాటపడాల్సిన వయసులో నాటపడ అంటే విచ్ మీన్స్ ఎస్టాబ్లిష్మెంట్, ఫౌండేషన్ వేయాల్సిన ఫౌండేషన్. నీ బ్రతుకులో ఏ ఒక్క రోజు వ్యర్థపరుస్తానికి లేదు. నో, టైమ్ ఇస్ సో వాల్యుబుల్.